4:11:30:67:128 క్వశ్చన్ మార్క్. మనకి ఇక్కడ మనం ఆ క్వశ్చన్ మార్క్ని ఫైండ్ చేయాలి. ఆప్షన్ నెంబర్ 1 220, ఆప్షన్ నెంబర్ 2 221, ఆప్షన్ నెంబర్ 3 219, ఆప్షన్ నెంబర్ 4 240. ఫస్ట్ మనం 4 11 30 67 128. సో వీటికి మనం 4కి 11కి డిఫరెన్స్ తీసుకుందాం. ఫస్ట్ 4కి 11కి డిఫరెన్స్ 7. అలానే 11కి 30కి డిఫరెన్స్ చూద్దాం. 11కి 30కి డిఫరెన్స్ 19. 30కి 67కి 37, 67కి 128కి డిఫరెన్స్ వచ్చేటప్పటికి 61. సో మనకి ఇక్కడ 7 19 37 61 అసలు ఏంటి ఐడియా మనకు రావట్లేదు కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ తీసుకుందాం. లైక్ 7కి 19కి డిఫరెన్స్, సో 7కి 19కి డిఫరెన్స్ 12. తర్వాత 19కి 37కి డిఫరెన్స్, 9కి 37కి డిఫరెన్స్ 18, 37కి 61కి డిఫరెన్స్ 24. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది 12 18 6 24 అంటే 6 టేబుల్కి వస్తుంది. ఓకే 6 2s 6 3s 6 4s అంటే 6 టేబుల్ మనకు వస్తుంది. సో ఆబ్వియస్గా 6 5s వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ నెంబర్ వచ్చేటప్పటికి 6 5s వస్తుంది. 6 5s 30. సో 24 తర్వాత 30. సో 61 + 30 ఎంత అవుతుంది? 61 + 30 91 అవుతుంది. సో 128 + 91 ఎంత అవుతుంది? సో అలా అంటే మనం అలా డిఫరెన్స్ని పైకి తీసుకెళ్తున్నాం. సో 128 + 91 ఎంత అవుతుంది? 219 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 219. అర్థమైంది కదా? ఫస్ట్ డిఫరెన్స్ తీసుకున్నాం నెంబర్స్కి, తర్వాత ఆ డిఫరెన్స్కి మళ్ళీ డిఫరెన్స్ తీసుకున్నాం. ఆ డిఫరెన్స్ బట్టి మనం నెంబర్ని చూసి మనం నెంబర్ని ఫైండ్ చేసాం.